తుషార్ మెహతా ఎవరైతే సాలిసిటర్ జనరల్ ఉన్నారో ఆయన 3 జడ్జ్ బెంచ్ సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్కి ప్రామిస్ చేశారు, అఫిడవిట్ కూడా సబ్మిట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మేము ఎటువంటి మార్పులు చేయమని చెప్పేసి ఒక అఫిడవిట్ కూడా సబ్మిట్ చేశారనమాట. ఈ వాదనలో తుషార్ మెహతా కొన్ని మాటలు చెప్పారు. అసలు వక్ఫ్ యాక్ట్ అనేది 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ చట్టాలు ఉన్నాయని, ముఖ్యంగా 1923, ఆ తర్వాత 1935, తర్వాత 1954, తర్వాత 1984, ఆ తర్వాత లేటెస్ట్గా 1995, ఇలా చాలాసార్లు వక్ఫ్ అంశాలపై సవరణలు వచ్చాయని చెప్పి తుషార్ మెహతా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చారనమాట. అసలు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉద్దేశం పారదర్శకత తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా వక్ఫ్ ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ క్రెడిబిలిటీ పెంచాలనే ఉద్దేశం తప్పితే వాళ్ళ యొక్క హక్కులు తీసేసే ఉద్దేశం లేదని చెప్పి కూడా ఆయన సుప్రీంకోర్టు చెప్పుకొచ్చారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం కొన్ని ప్రొవిజన్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయని, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆ ప్రొవిజన్స్ని పరిశీలిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. ఈ దిశగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చే ముందే సెంట్రల్ గవర్నమెంటే కొన్ని ప్రొవిజన్స్ను సుమోటోగా ఆపేసింది, సుప్రీంకోర్టు ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు.